అమెజాన్ అడవి ఇది ప్రపంచంలోనే అతిపెద్ద అడవి. ఈ విస్తారమైన అడవి నడిబొడ్డులో మిమ్మల్ని వదిలేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. అక్కడి నుంచి బయటపడడానికి దాదాపుగా 472 రోజులు పట్టొచ్చు. అడుగు ముందుకు పెట్టిన ప్రతిసారి భారీ చెట్లు, దట్టమైన పొదలు మీ దారిని అడ్డుకుంటాయి. మార్గమే కనిపించినప్పుడు అలాంటి అడవిని దాటడం ఎంత కష్టమో ఊహించుకోండి. ఈ అడవిలో జంతువు పెద్దదా చిన్నదా అనేది తేడా లేకుండా వాటి లక్ష్యం మాత్రం ఒక్కటే: మిమ్మల్ని చంపి తమ పొట్ట నింపుకోవడం. ఎప్పుడు ఎక్కడి నుంచి ఏ ప్రమాదం వస్తుందో ఊహించలేం. చెట్టు కొమ్మపై నుంచి ఒక భారీ ఆనకొండ పడి మిమ్మల్ని చుట్టేసే ప్రమాదం ఉంది. పొదల వెనుక దాక్కున్న ఒక చిరుతపులి ఒక్కసారిగా ఎగబడొచ్చు. లేదా నదిలోని పిరాన్నాలు గుంపులు గుంపులుగా వచ్చి మిమ్మల్ని పీక్కు తినొచ్చు. ఇదే అమెజాన్ అడవి. ఇక్కడ ఒక చిన్న పొరపాటు కూడా మీ ప్రాణాన్ని గాల్లో కల్పిస్తుంది. అమెజాన్ అడవి విస్తీర్ణం దాదాపుగా 55 లక్షల చదరపు కిలోమీటర్లు. ఇది ఎంత పెద్దదో తెలిపేందుకు కొన్ని ఉదాహరణలు చూద్దాం. పాకిస్తాన్ వంటి 7 దేశాలు ఈ ఒక్క అడవిలో ఇమిడిపోతాయి. లేదా భారతదేశం వంటి 2 పెద్ద దేశాలు సైతం సులభంగా ఇందులో సరిపోతాయి. ఇంకా దుబాయ్ నగర పరిమాణం ఉన్న భూభాగాన్ని 157 సార్లు ఉంచినా కూడా ఈ అడవి నిండదు. ఈ ఉదాహరణలతో అడవి పరిమాణం ఎంత విశాలమైందో స్పష్టంగా తెలుస్తుంది. ఈ అడవి 9 దేశాల్లో వ్యాపించుంది. బ్రెజిల్, పెరు, కొలంబియా, వెనజులా, ఈక్వెడార్, బొలీవియా, గయానా, సురీనామ్ మరియు ఫ్రెంచ్. ఇది మీకు ఆశ్చర్యం కలిగించవచ్చు. ఈ అడవి మనం శ్వాసించే ఆక్సిజన్లో 20% అందిస్తుంది. అంటే మనం శ్వాసించే ప్రతి 5 శ్వాసల్లో 1 ఈ అడవి నుంచే వస్తుందన్నమాట. ఈ అడవిలో దాదాపుగా 390 బిలియన్ చెట్లు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. అంటే ప్రపంచంలోని చెట్లలో 16% ఇక్కడే ఉన్నాయి. ఒకవేళ మీరు ఈ అడవి చుట్టూ ఒక పూర్తి చుట్టు రావాల్సి వస్తే అది సుమారుగా 9500 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇది భారతదేశంలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు వెళ్లి తిరిగి రావడం లాంటిది. ఈ అడవిని అమెజాన్ వర్షారణ్యం అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడ సంవత్సరం పొడవునా దాదాపుగా ప్రతి రోజు, ప్రతి వారం వర్షం పడుతుంది. ఎక్కువ వర్షపాతం వల్లే ఇక్కడ చెట్లు ఎంతో దట్టంగా, చాలా దృఢంగా, శక్తివంతంగా పెరుగుతాయి. అమెజాన్ అడవిలో వేల సంవత్సరాలుగా ఆధిపత్యం చలాయిస్తున్న అనేక జీవులున్నాయి. వీటిలో జాగ్వార్ ఒకటి. ఇది ఆ అడవి యొక్క ఆహార శృంఖలంలో అగ్రస్థానంలో ఉంది. అలాగే రంగురంగుల మకావ్ పక్షులు, వింత కీటకాలు మరియు ఇక్కడ మాత్రమే కనిపించే మొక్కలు ఈ అడవి యొక్క ప్రత్యేకత. అమెజాన్ అడవి అంటే కేవలం అడవి మాత్రమే కాదు, ఇది ఒక గాఢమైన అద్భుతం. ఇక్కడ వర్షం పడినప్పుడు నీరు చెట్ల గుండా దాదాపుగా 10 నిమిషాల పాటు జారుతూ భూమిని చేరుతుంది. ఈ దట్టమైన చెట్ల కారణంగా పగటిపూట కూడా చిమ్మ చీకటిగా ఉంటుంది. కాకులు దూరని కారడవి అంటారు కదా, అలా. ఈ అడవి అనేక అరుదైన జీవులకు నిలయం. ఇక్కడ 40,000 రకాల మొక్కలు, 1300 రకాల అరుదైన పక్షులు, 2200 రకాల చేపలు, 272 రకాల క్షీరదాలు, 380 రకాల వింత జంతువులు ఉన్నాయి. ఈ జీవులు ప్రపంచంలో